సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ అనగానే మొన్నటి వరకు ప్రత్యర్థి జట్లు భయపడే పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అత్యంత విధ్వంసకరంగా ఉండేది. కానీ గురువారం ఉప్పల్ వేదికగా రాయల్ ఛాలెంజర్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో మాత్రం ఎస్ఆర్హెచ్ తమ ఆటకు పూర్తిగా భిన్నంగా ఆడింది. ఈ సీజన్లో 266, 277, 287 లాంటి అతి భారీ స్కోర్లు చేసిన ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై 207 పరుగుల టార్గెట్ను చేజ్ చేయలేక ఓటమి పాలైంది. మ్యాచ్ ఫలితం పక్కన పెడితే ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఇగోపై దెబ్బ కొట్టింది. ఒక విధంగా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ ను దారుణంగా అవమానించింది. అయితే అది మ్యాచ్ ఓడించి కాదులేండి, ఇంకో విధంగా. మరి ఎస్ఆర్హెచ్ పరువును ఆర్సీబీ ఏ విధంగా తీసిందో ఇప్పుడు చూద్దాం. ఈ మ్యాచ్లో ఆర్సీబీ నిర్దేశించిన 207 పరుగుల టార్గెట్ను ఛేదించేందుకు బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ కు తొలి ఓవర్లోనే విల్ జాక్స్ సాకిచ్చాడు. ఎస్ఆర్హెచ్ విధ్వంసకర ఓపెనర్ టావిస్ హెడ్ ను అవుట్ చేసి సన్ రైజర్స్ పతనాన్ని శాసించాడు. ఆ వెంటనే అభిషేక్ శర్మ, ఎడెన్ మార్కరన్, హేనిజ్ క్లాసెన్ కూడా అవుట్ కావడంతో ఎస్ఆర్హెచ్ తమ ప్రధాన 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆ జట్టు హార్డ్ హీటర్ అబ్దుల్ సమద్ బ్యాటింగ్ కు వచ్చాడు. ఈ సమయంలో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ ఈగోపై కొట్టింది. ఆర్సీబీ చేసిన పనికి ఎస్ఆర్హెచ్ బ్యాటర్లే కాదు, స్టేడియంలో ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా షాక్ అయ్యారు. సమద్ క్రీజ్లో వచ్చిన తర్వాత ఏకంగా టెస్ట్ ఫీల్డింగ్ ని పెట్టాడు ఆర్సీబీ కెప్టెన్ ఫ్యాఫ్ డూప్లెసిస్. ఇందులో కోహ్లీ ప్లాన్ కూడా ఉంది. కోహ్లీ స్లీప్ లో అలాగే సిల్లీ పాయింట్ లో కూడా ఒక ఫిల్టర్ ని పెట్టి సమద్ ను ఒత్తిడిలో పెట్టడంతో పాటు ఆర్సీబీపై భారీ స్కోర్ చేసి రికార్డు బద్దలు కొడతామనే ఎస్ఆర్హెచ్ ఈగోను దెబ్బతీస్తూ టెస్ట్ ఫీల్డింగ్ పెట్టి ఎస్ఆర్హెచ్ ను దారుణంగా అవమానించింది ఆర్సీబీ. ఈ సీన్ చూసి ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ బౌలింగ్ అటాక్ ను తక్కువ చేస్తూ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300 మార్కును దాటేస్తామని చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. వారందరికీ కౌంటర్ ఇస్తూ ఆర్సీబీ టెస్ట్ ఫీల్డింగ్ పెట్టింది. మరి ఈ సీజన్లో అత్యంత భీకరంగా బ్యాటింగ్ చేస్తున్న టీంకు వ్యతిరేకంగా ఆర్సీబీ టెస్ట్ ఫీల్డింగ్ని పెట్టడంపై మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో చెప్పండి.